మీరు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా? దిస్ ఇస్ కాల్డ్ బలగుద్ది. కుల, బలం ఉంది మత, కాబట్టి. జాతి ఏ భేదం లేకుండా మాట్లాడుతున్నారు. మరి మీకెవరైనా థ్రెట్ చేస్తారు అని మీకు అనిపించిందా? రాజకీయ నాయకులు గాని లేకపోతే ఇంకెవరైనా? ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో తెలుస్తుంది. హ్మ్. ఏ ఏ సభకి వెళ్ళినా వాళ్ళు ముందే ఆడికి వస్తారు, చెక్ చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. ఏ నేను అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నా ఛానల్లో 20,000 వీడియోలు ఉన్నారా, ఏదన్నా అబద్ధం అయితే నేను సారీ చెప్తా. నేను రెడీ టు ఫేస్. నేను అబద్ధం అయితే చెప్పలే కదా. లేదు. ఆ? ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, ప్రూవ్ చేయండి. పోనీ ఇంకోటి చెప్తాను, హాజ్ యాత్రకి 18 కోట్లు 17 కోట్లు ఇచ్చారు, ఎవరి డబ్బులు చెప్పమను. ఘాట్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు, పాస్టర్లకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, మన డబ్బులే, వెదర్ ఫ్రమ్ ద హుండీ ఆర్ ద ఫ్రమ్ ట్యాక్స్. మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. హిందువులకు మాత్రమే ఎండోర్మెంట్ అనేది ఎందుకు ఉంది? ఇప్పుడు క్రిస్టియన్స్ కి కొన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ముస్లిమ్స్ కి తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళెవరికి లేని హిందువులకు మాత్రమే ఎందుకు ఉంది? విషయం ఏంటంటే నాన్న, మీరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు 47లో. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళక ముందు ఈ దేవాదాయ శాఖ వాళ్ళ చేతిలో ఉండేది, పరిపాలన మన వాళ్ళ చేతిలోకి వచ్చింది. మనం ఏమనుకుంటాం నాన్న, వాళ్ళు మన వాళ్ళని కదా, పరిపాలకులు మన వాళ్ళు, మళ్ళీ పరిపాలిస్తారు, మనకి ఇంకో ఆలోచన ఉండదు కదా నాన్న. ఓకే, గుళ్ళు వాళ్ళు చూడని అని అనుకుంటాం. అయితే కొందరు ముఖ్యమంత్రులు దేవాలయాల్ని అభివృద్ధి చేశారు. అక్కడ కొన్ని పథకాలు, కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఆ స్వామివారి సొమ్ము ముట్టకుండా ఉండడం, స్వామివారి పట్ల భయభక్తి కలిగి ఉండడం, అలా ఉండేవారు. అయితే రాను రాను భక్తి లేనటువంటి, అసలు హిందువు కానటువంటి వాళ్ళు రాష్ట్రాధిపతులు అవడం వలన వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కదా. ఉదాహరణకి నన్ను ఎక్కడో ఇంటర్వ్యూలో అడిగారు, స్వామి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అని అడిగారు. నేను కొంచెం చెప్పాను, ఇలా చిరాగ్గా మొహం పెట్టి చెప్పాను, ఎవడొచ్చినా పర్లేదు, పెళ్ళంతో గుడికి వెళ్ళేవాడు వస్తే బాగుంటుంది అని చెప్పాను. ఎవరొచ్చినా పర్లేదు. ఎందుకన్నాను అలా అంటే, సాంప్రదాయాన్ని పాటించేవాడు కావాలి. నువ్వు రెస్పెక్ట్ లేకుండా సాంప్రదాయం పట్ల గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడానికి పరకామని గుళ్ళోంచి బయట పెట్టేసి, నేను ఎక్కువ క్వశ్చన్లు అడగట్లే, ప్రతి దేవస్థానంలో హిందువులు మాత్రమే వర్క్ చేయాలి. ఎందుకని? అది హిందువులది కాబట్టి. గుళ్ళో నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకని? ఇంగ్లీష్లో ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇంకో పేరు ఏంటో తెలుసా? వాచ్ డాగ్. కుక్క ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. దేనికి? కాపలాకి. గవర్నమెంట్ కూడా అంతే కదా. మనమేమో కుక్కను సోఫా మీద తెచ్చేస్తే అదేమో నెమ్మదిగా ఒళ్ళోకి వచ్చి ఇక్కడికి వచ్చింది, అక్కడే ఒకటి రెండు, అది ప్రాబ్లం. ఎవరు క్వశ్చన్ చేయరా? ఇప్పుడు హిందూ దేవాలయాల్లో కానీ టీటీడీలో కానీ అన్నిట్లో క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు వర్కర్స్గా. మరి ఏ క్రిస్టియన్ చర్చ్లో కానీ ఏ ముస్లిం దాంట్లో కానీ ఏ హిందూ కనిపించడు కదా. దానికోసం ఎవరు ఎందుకు క్వశ్చన్ రైజ్ చేయరు? అంటే ఎవరేంటున్నా నువ్వు కాదా? నేను నా ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా కొంత ప్రశ్నిస్తున్నారు. మొన్న ఈ ధర్మారెడ్డి అనే ఆయన తిరుపతి ఈవో, టీటీడీ ఈవో, ముస్లిం ఎవరో ఒక ఆయన లెటర్ రాస్తే స్వామివారి సేవకి మేము ముస్లింలని అనుమతించే విషయంలో పరిశీలిస్తున్నాం అన్నాడు. మనవాడు ఒకడు వీడియో పెట్టాడు అద్భుతంగా. ముస్లింలు ఎవరికైనా వెంకటేశ్వరాన్ని సేవ చేయాలంటే చాలా మంచి ఆలోచన. మీకు వెంకటేశ్వర మీద అంత భక్తి ఉంటే టీటీడీ వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మీరు మసీద్ సెలెక్ట్ చేసుకోండి, ఆ మసీద్లో చక్కగా వెంకటేశ్వరాన్ని పెట్టేద్దాం, పూజాన్ని పెట్టేద్దాం, బాగుందిగా. నేను ఇంకో సలహా ఇచ్చా. ఇప్పుడు నాన్న ఐడియా తట్టదు కదా నాన్న, మనం చెప్పబోతే పాపం వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఓ పిల్లోడు ఫోన్ చేశాడు, గురుగా అది కోపం వచ్చింది, చిన్నోడు, ఈ ధర్మారెడ్డి పాడు చేసేస్తున్నాడు అది ఇది అని నాకు ఫోన్ చేశాడు. కంగారు పడకరా,
ధర్మారెడ్డి అన్నిసార్లు అధర్మంగా ఉండాలని రూలే ఉంది. వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు, ఆయనకి జ్ఞానం కలిగి ఉండొచ్చు, స్వామివారి దగ్గర ఏదో మంచి సేవ చేద్దామని అనిపించి ఉండొచ్చు. కాబట్టి ముస్లింల్ని శ్రీవారి సేవలో పరిశీలన అంటే చక్కగా వాళ్ళు గుండు కొట్టేసి చక్కగా శిఖ పెట్టి చక్కగా పెట్టి. నామాలు పెట్టి చక్కగా స్వామివారి సేవ చేయిస్తే మనకి అభ్యంతరం ఏంటి? అంతే కదా. మనం వై డోంట్ యూ థింక్ లైక్ దట్?